50 లక్షల లోన్ తీసుకున్న ఒక కస్టమర్ కి ఏ విధంగా ఈ యూఎల్ఐ ప్లాట్ఫామ్ ఒకేసారి అన్ని బ్యాంక్స్ కి ఇన్ఫర్మేషన్, మీ లోన్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం వల్ల ఎన్ని లక్షలు సేవ్ అవుతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 50 లక్షలు తీసుకున్న కస్టమర్ కి ఒక 20 ఇయర్స్ టెన్యూర్ పెడదాం. సో ఒక 20 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నందుకు ఒక 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 48,000 ఈఎంఐగా వస్తుంది. సో అదే కస్టమర్ కి ఇదే యూఎల్ఐ ప్లాట్ఫామ్ ద్వారా మల్టిపుల్ బ్యాంకింగ్ పంపించడం వల్ల ఒక దగ్గర 11% వస్తుంది, ఇంకో దగ్గర 12% వస్తుంది, ఇంకో దగ్గర 9% వస్తుంది, ఇంకో దగ్గర 8% వస్తుంది. సో ఎక్కడైతే ఈ 8% వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ రేట్కి మీకు 42,000 ఈఎంఐ వస్తుంది. సో అంటే 6,000 రూపీస్ మీరు ఈ ఈఎంఐ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ప్రిన్సిపల్గా చూస్తే ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు మీకు డిఫరెన్స్ అనేది అవుతుంది. ఇప్పుడు మొత్తం మీరు లోన్ మొత్తం ఈ 20 ఇయర్స్లో క్లోజ్ చేసే సమయంలో ఒక 20 లక్షల వరకు ఎక్కువ అదనంగా బ్యాంక్కి కట్టడం జరుగుతుంది. సో ఒక 20 లక్షలు అంటే దాన్ని ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి మనం యూజ్ చేయొచ్చు, ఒక చిట్ ఫండ్ వేయచ్చు, ఒక